డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. శంకర్ విలాస్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగనుంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఉంటారు సమన్వయకర్తలు ముందుకు రావాలండి. జిల్లా అధ్యక్షులు సమన్వయకర్తలు అధ్యక్షులు కూడా గుంటూరులో డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. శంకర్ విలాస్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగనుంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కెమెరాల ముందు డిఎస్సీలో అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనకమాల ర్యాలీ వస్తుంది. రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి లోకేష్ విద్యాశాఖ మంత్రి వెంటనే. డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే. డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలపై రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే. డౌన్ డౌన్ కూటమి సర్కార్, డౌన్ డౌన్ కూటమి సర్కార్. రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి చేయాలి ఆంధ్రప్రదేశ్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో యువత విద్యార్థి సంఘాలతో కలిసి ఏదైతే ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సీ అని చెప్పింది దగా డిఎస్సీని చేసిన కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ దానికి
నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పని యావత్తు యువతు విద్యార్థులంతా కూడా ఈ రోజు రోడ్డు మీద రావడం జరిగింది. ఈ రోజు కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారించమని చెప్పని ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇందులో తప్పు జరిగినట్టే కదా. తప్పు జరిగినప్పుడు ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా చేయక్కలేదా? అంటే ముఖ్యమంత్రి కొడుకైతే ఒక న్యాయం, వేరే వాళ్ళకైతే ఒక న్యాయం అనేది పద్ధతి కాదు. అదేవిధంగా నారా లోకేష్ మాట్లాడితే సవాల్ విసురుతున్నాడు. నారా లోకేష్ సిగ్గు శరవేమని ఉందా? సిగ్గు శరవేమని ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా నీకు ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి సమాధానం చెప్పలేక మేము చర్చకి సిద్ధం అని చెప్పి దొడ్డిదారులో మాట్లాడే మాటలు ఒక మాటలైనా ఇవి కూడా మేము నారా లోకేష్ సూట్ గా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది అని చెప్పి ప్రతి ఒక్క కేసు విషయం మాట్లాడాడు. దాని గురించి నువ్వు కనీసం చర్చించే దమ్ముదైన నీకుందా? కేవలం నీకున్న హంగు ఆర్భారంతో ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఏదో మాట్లాడటానికి చర్చలు సవాలంటావు తప్ప నీకు అక్రమాలు జరిగిన సంగతి నీకు తెలుసు కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని మేము డిమాండ్. అన్న ఎవరైతే జిల్లా అధ్యక్షుల వారు సమన్వయకర్తలు వారు వరకు ఉంటారు. తిరుపతిలో వైసీపీ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. మాజీ మంత్రి రోజా, మోహిత్ రెడ్డి సహా ఇతర నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. ఎస్వీ యూనివర్సిటీ 2వ గేటు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. నేనేం చేయాలి చెప్పండి? నేను ఇది వేసుకుని వెనక చెప్పిన మొన్న కూడా నేను మన అందరికీ మన మురళీకృష్ణ సార్కి అందరికీ పెట్టమని. జన్జీ ఉద్యమానికి కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, ఏపీలో డీఎస్సీ అక్రమాలకు సంబంధించి మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. 420 జీవో తీసుకొచ్చి 427 పోస్టులు అనర్హులకు ఇచ్చారని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు జన్జీస్ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ గారు రాజీనామా చేయటం, మరి ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సీ పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు స్పోర్ట్స్ పర్సన్స్ కి కాకుండా తమ ఇష్టానికి ఒక 420 జీవోని తీసుకొచ్చి ఏ విధంగా 427 ఉద్యోగాలకు పైగా ఆ అనర్హులకు ఇవ్వడం మనం చూసాం. మరి అలాంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా విద్యార్థులు, నిరుద్యోగులు, డిఎస్సీలో ఎవరైతే అన్యాయం అయ్యారో అందరూ రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మేము ఇక్కడ ఈ డిఎస్సీ పేపర్ లీకేజ్ మీద సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ డిఎస్సీ పేపర్ లీకేజ్ కి కారణమైన విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చూశారు. ఢిల్లీ విశాఖలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోసం వైసీపీ నిరసన చేపట్టింది. నల్ల దుస్తులతో జీవీఎంసీ ధర్నా చౌక్ దగ్గర ఆందోళన